తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతిని మంగళవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. పేదలకు, వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేదలకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని వారు అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలో అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వైవి దాసు, నుర్కుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ సిటీ అధ్యక్షుడు వీరు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ అన్సర్, బొబ్బిలి గోవింద్, అమన్ జైన్, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, తాజుద్దీన్, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా అండి అది చేది చేది మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు పుట్టినరోజు సందర్భంగా వారికి నా తరపున, మా కాకినాడ పార్లమెంటు జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున, మా నాయకుల తరపున, కార్యకర్తల తరపున, ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు అంటే తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు తెలుగు వారిలో. ఈ ప్రపంచం మొత్తం ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు తెలిసిన వ్యక్తి. ఆయన గొప్ప నటుడిగా సినీ రంగంలో ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకుని సినీ రంగంలో కూడా అనేక పాత్రలు పోషించి, అంటే ఆయన పాత్రలు కూడా పేదవాడి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అని పేదవాడి కింద నటించాడు, గొప్పవాడి కింద నటించాడు, రౌడీ కింద నటించాడు, గూండాల కింద నటించాడు. అంటే వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉంటాయన్నది నటనలో చూపించాడు అన్న. అలాగే దేవుడి పాత్ర కూడా పోషించాడు ఆయన. రాముడు ఎలా ఉంటాడో తెలియదు మనకి. రాముడు, కృష్ణుడు, అనేక దుర్యోధనుడు, అనేక పాత్రలు పోషించి ప్రజల మన్నన పొందాడు. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిందో దీర్ఘకాలంగా పరిపాలన చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఆ రోజున పరిపాలన విధానం మీద ప్రజలకి వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రజల పక్షాన ఒక పార్టీ స్థాపించాలి, ప్రజల పక్షాన పరిపాలన చేయాలని సినీ రంగం నుంచి రాజకీయ పార్టీ ప్రవేశించి రాజకీయ పార్టీ పెట్టాడు ఆయన. మీకు అందరూ తెలుసు. తెలుగు వారందరూ కూడా ఆ రోజున ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ పేద ప్రజలకి ఏ విధంగా ఆదుకోవాలని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండు, సంక్షేమం అనేది, పెన్షన్ అనేది ప్రవేశపెట్టింది ఆయనే. ముసలమ్మలకి పెన్షన్, తల్లిదండ్రులు చూడని వాళ్ళు చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, పెన్షన్ ఇవ్వాలని ప్రవేశపెట్టింది కూడా ఆయనే. అనేక రకాలుగా అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో తెలుగు వారికి గౌరవం లేకుండా పోయింది ఆ రోజున. అలాంటి తెలుగు వారికి గుర్తింపు తీసుకొచ్చాడు, గౌరవం పెంచాడు. ఢిల్లీ లెవెల్లో తెలుగు వారికి గుర్తింపు ఉండేది కాదు, గౌరవం ఉండేది కాదు. అలాంటిది గౌరవం, గుర్తింపు తీసుకొచ్చాడు. మహానుభావుడు మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆశయాల ఆలోచన విధానాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో ప్రపంచం మొత్తం తెలుగు వారికి గౌరవం పెంచాడు. ఈయన అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో తెలుగు వారికి గౌరవం పెంచాడు ప్రపంచం మొత్తం మీద. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోయినప్పుడు కూడా 101 సంవత్సరం మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. ఆయన్ని ఇప్పుడే కదండి
తెలుగు జాతి ఉన్నంత కాలం గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక స్ఫూర్తి, రాజకీయాల్లో కానీ నటనలో కానీ ఆయన ఆశయాల్లో కానీ ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడు. ఆయన ఆశయాలు ఆయన మన మధ్యలో అయినప్పుడు కూడా ఆయన ఆశయాలు కానీ ఆలోచన విధానాలు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగు వారు కూడా ఎప్పుడూ మర్చిపోరని గుండెల్లో పెట్టుకుంటారని ఆశయాన్ని ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటే మరొకసారి ఆయనకి మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆశయాల ఆలోచన విధానాల్లో భగవంతుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఎల్లప్పుడూ ఆయన ఆలోచన ఏదైతే ఆశయం నెరవేరాలనుకున్నారో మన మధ్య లేనప్పుడు కూడా నెరవేర్చేలాగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నుంచి కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రజలే మా దేవుళ్ళు, సమాజమే మా దేవాలయం అని మంచి నినాదంతో పెట్టిన పార్టీకి అధ్యక్షులు. మరి అది ఇవాళ 101వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే తెలుగు ప్రజల మీద ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉండాలని ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆవిర్భవించడం జరిగింది. అటువంటి పార్టీ తెలుగువారు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్లెడితే ఆ పార్టీ కాపాడింది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి సమన్వయం జరగాలన్న ఒక మంచి ఆలోచనతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ప్రజలందరూ దేవుళ్ళు, సమాజమే మా దేవాలయం అని ఒక నినాదంతో 9 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టి న్యాయాన్ని 4 పాదాల మీద నడిపిన ఎన్టీ రామారావు గారికి మరి కాకినాడ జిల్లా నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఆయన శిరస మరణీయుడు. ఎప్పుడూ ప్రజల్లో, తెలుగు ప్రజల్లో బతికే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.